అనంతపురం జిల్లాలో జరిగిన ఒక మహిళ హత్య కేసు 2 దశాబ్దాల క్రితం నాటి మరో కిరాతక హత్యను వెలుగులోకి తెచ్చింది. అక్రమ సంబంధం ఎంతటి దారుణాలకు దారితీస్తుందో ఈ ఘటన నిరూపించింది. సిండికేట్ నగర్లో ఏప్రిల్ 17న జరిగిన కూచి రాధ హత్య కేసును విచారిస్తున్న పోలీసులకు నిందితుడు ఆదినారాయణ షాకింగ్ నిజాలు వెల్లడించాడు. రాధాను తానే హతమార్చినట్లు ఒప్పుకోవడమే కాకుండా 2005లోనే ఆమెతో కలిసి ఆమె భర్త రవిచంద్ర నాయుడును కూడా చంపేసినట్లు విచారణలో తేలింది. నాకి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లోని 87/2026 అనే క్రైమ్ నెంబర్ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. ఆ కేసులో భాగంగా ముద్దాయి అనుమానితునిగా ఉన్నటువంటి ఆదినారాయణని సెల్ ఫోన్ ఆధారంగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఇంట్రాగేషన్ లో విచారణలో రాధ అనే చంపిన ఆమెని టవాలు బిగించి చంపిన దానికి చేసిన విషయంలో గొంతు బిగిచి చంపిన విషయాన్ని విచారిస్తుంటే అతను దానితో పాటు రాధా నేను ఇద్దరం కలిసి రాధా భర్తని ఇల్లీగల్ అఫైర్ అక్రమ సంబంధం తెలుసుకుంటాడనే ఉద్దేశంతో ఒకరోజు 25 సంవత్సరంలో అతన్ని కూడా మద్యం బాగా తాగించి రాత్రి 9 గంటల సమయంలో బిందు మూసి అతన్ని కూడా చంపడం జరిగింది. ఆమె కాళ్ళు పట్టుకోవడం, ఇతను బిందుతో ముఖం మీద బాగా అది ప్రెస్ చేసి చంపడం జరిగిందని ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకునే దానిలో ఈ కేసులో ఆ శవాన్ని కూడా శ్మశాన వాటిక 6th రోడ్ లో ఉన్నటువంటి అనంతపురం 6th రోడ్ లో ఉన్నటువంటి శ్మశాన వాటికి వెళ్ళి ఆ శ్మశానంలో ఎంఆర్ఓ ఆధ్వర్యంలో మళ్ళీ సైంటిఫిక్ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళ డాక్టర్స్ ఆధ్వర్యంలో బాడీని కూడా బయటకు తీసి శవ పంచనామా నిర్వహించడం జరిగింది. నేను